అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. టీమిండియాకు దొరికినటువంటి మరో వజ్రం సంజు శాంసన్ అంటూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం జూలు విదిల్చినటువంటి సింహంలా వరల్డ్ కప్లో రెచ్చిపోయాడు సంజు శాంసన్ అని కూడా కొనియాడుతున్నారు. తిట్టిన నోళ్లకు తాళం వేస్తూ హేళన చేసినటువంటి వారికి చాచిపెట్టి కొట్టినట్లు సంజు శాంసన్ తన ఆట తీరుతో విజృంభించినటువంటి విధానం సర్వత్రా ప్రశంసనీయం. అలాగే భారత్ టీ20 వరల్డ్ కప్ గెలుపు వెనుక శాంసన్ కీలక పాత్ర ఉంది. వరుసగా 3 మ్యాచ్ల్లో 80+ స్కోర్ చేసినటువంటి రికార్డు సృష్టించాడు. గ్రూప్ 8 సెమీస్ ఫైనల్లో పరుగుల వరద పారించాడు శాంసన్. 5 ఇన్నింగ్స్ల్లో మొత్తం 321 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా సంజు శాంసన్ నిలిచాడు. 5 మ్యాచ్ల్లో 24 సిక్సులతో అదరగొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. సంజు పనైపోయిందిరా అన్న ప్రతిసారి గెలిచి నిలుస్తున్నాడు శాంసన్. ఎన్నిసార్లు కింద పడ్డా విజయమే లక్ష్యంగా శాంసన్ అడుగులు వేస్తున్నాడు. యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు సంజు శాంసన్. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి? పడిలేచిన కెరటం అని జూలు విదిల్చినటువంటి సంజు శాంసన్ అని ఓటమిని ఒప్పుకోని యోధుడు అనేటువంటి మాట ఓటమి వస్తూ ఉంటుంది. అదే రీతిన ఏ స్థాయిలో అయితే విమర్శించారో అంతకన్నా ఎక్కువ స్థాయిలో నేను నిలబడి కలబడి చూపిస్తాను అనేటువంటి రీతిలో సంజు శాంసన్ ఆట తీరుతోనే చెప్పినటువంటి సమాధానం ఏంటి? వరల్డ్ కప్ హీరో గురించి ఏం చెప్తారు? ఎస్ మురళి, సంజు శాంసన్ ఆట తీరుకు సంబంధించి ఎప్పుడు కూడా సందేహాలు లేవు. కాకపోతే అతను కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ వచ్చాడు, కానీ అతని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునే విషయంలో సంజు శాంసన్ ఎప్పుడు కూడా సక్సెస్ అవుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే టీ20 వరల్డ్ కప్ కి జట్టును ప్రకటించారో, న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ రెండింటి కాంబినేషన్ కి సంబంధించిన జట్టును ప్రకటించారు. ఆ తర్వాత చాలా మంది హ్యాపీగానే ఫీల్ అయ్యారు. ఎందుకు అంటే శుభ్మన్ గిల్ గత కొంతకాలంగా రాణించడం లేదు కాబట్టి ఇతన్ని పక్కన పెట్టి ఇతన్ని వాటర్ బాయింగ్ చేసి అతన్ని ఆ జట్టులో ఓపెనర్ గా మార్చడాన్ని చాలా మంది ఇష్టపడలేదు. కాబట్టి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అటు సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి, అటు మాజీ క్రికెటర్ నుంచి విమర్శలు వచ్చాయి. దీని ఎంత పెద్ద చర్చ జరిగింది. కానీ ఎప్పుడైతే సంజు శాంసన్ తీసుకొచ్చారో అయితే అతను న్యూజిలాండ్ తో జరిగినటువంటి సిరీస్ లో ఫెయిల్ అయ్యాడు. అలాగే టీ20 వరల్డ్ కప్ కి సంబంధించి వచ్చినటువంటి అవకాశాలను కూడా అతను కొంత ఫెయిల్ అంటే వచ్చిన అవకాశాలు నిలబెట్టుకునే విషయంలో కూడా సంజు శాంసన్ ఫెయిల్ అవుతూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే అంటే కీలకమైనటువంటి సమయాల్లో అతనికి అంటే చిన్న జట్ల మీద కానీ ఇలా 1-2 అవకాశాలు ఇస్తూ వచ్చి తర్వాత సూపర్ 8 కి సంబంధించి జట్టుకు కీలక మార్పులు ఏదైతే మనకి 8 మంది బ్యాట్స్మెన్లు కావాలి అనే దానికి సంబంధించి గంభీర్ తీసుకున్నటువంటి నిర్ణయంలో సంజు శాంసన్ ఎక్కువగా లాభపడ్డాడు అనే దానికి సంబంధించి అయితే నేను క్లియర్ గా చెప్పగలుగుతాను. 8 మంది బ్యాట్స్మెన్లు అవసరం లేకపోయినా సరే అందులో గంభీర్ అడ్జస్ట్ చేసినటువంటి విధానంలో సంజు శాంసన్ కు ఎక్కువగా కొంత ప్రయోజనం జరిగింది. దాన్ని నిరూపించుకునే విషయంలో సంజు శాంసన్ కంటే అలా ఆ కూర్పు విషయంలో సంజు శాంసన్ జట్టులోకి వచ్చాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫలించిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే సూపర్ 8 మ్యాచ్ లో కీలకమైనటువంటి సమయంలో అతను 97 పరుగులు చేశాడో, పర్సనల్ మైల్ స్టోన్స్ చూసుకోకుండా అతను ఎప్పుడైతే ఆడటం మొదలు పెట్టాడో అక్కడి నుంచి కూడా అది చాలా ప్లస్ అయినటువంటి ఇదిగా చెప్తాను నేను. అలాగే జట్టులో ప్లేస్ కు సంబంధించి సంజు శాంసన్ ఉంటాడా లేదా, ఎప్పుడు ప్రతిసారి అతను జట్టులో చోటు దక్కించుకున్న ప్రతిసారి ఇదే చర్చ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం అతను జట్టులో నుంచి తీయడానికి ఎవరు కూడా సాహసం చేసేటువంటి పరిస్థితి లేకుండానే అతను క్రియేట్ చేసుకోగలిగాడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతాను. సో ఇంకో 4-5 ఏళ్ల పాటు ఓపెనర్ గా అతనే కంటిన్యూ అయ్యేటువంటి ఇన్నింగ్స్ లో అతని 3 మ్యాచ్ల్లో కూడా చూపించుకున్నటువంటి పరిస్థితి కనపడింది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఎలాగైతే నిరూపించుకుని టీ20లో కంటిన్యూ ఓపెనర్ అయ్యాడో అలాగే ఇప్పుడు సంజు శాంసన్ కూడా అతను ఎప్పుడు కూడా మనం గతంలో అంటే 25 పరుగులు 30 పరుగులు 22 పరుగులు ఇలా చేసినప్పుడు కొంత అంటే నేను అప్పుడు కూడా చెప్పాను సంజు శాంసన్ ఎక్కడ కూడా ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. రోహిత్ శర్మ ఏదైతే పవర్ ప్లేలు ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నించాడో అదే సంజు శాంసన్ వ్యూహంగా కూడా కనపడుతుందనే ఒపీనియన్ చెప్పాను. మా ఇద్దరం కూడా అదే మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే ప్రూవ్ అయింది. అలాగే అతను అలా పరుగులు చేయడంతో పాటుగా కీలకమైనటువంటి సమయాల్లో ఇప్పుడు మన వెస్టిండీస్ మీద జరిగినటువంటి మ్యాచ్ లో సంజు శాంసన్ నిలబడకపోతే ఆ ప్రభావం అనేది జట్టు మొత్తం మీద పడేది. ఎందుకంటే ఆ సమయంలో జట్టులో ఎవరు కూడా సమిష్టిగా రాణిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇంగ్లాండ్ తో జరిగినటువంటి మ్యాచ్ లో కూడా టీమిండియా ఆట తీరంత గొప్పగా లేదు. కానీ సంజు శాంసన్, ఇషాన్ కిషన్ నిలబెట్టారు. ఆ తర్వాత తిలక్ వర్మ అలాగే శివన్ దుబే వీళ్ళిద్దరు కూడా నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సంజు శాంసన్ ఆట తీరు చూసుకుంటే కనుక అంటే నాకౌట్ మ్యాచ్ లో ఎప్పుడైతే ఒత్తిడిని తట్టుకుని నిలబడి ఆడేటువంటి ఆటగాళ్ళు ఉంటారో వాళ్ళకే ఎక్కువగా ప్రయారిటీ ఉంటుంది, వాళ్ళకే ఎక్కువగా క్రికెట్ అభిమానులు కీర్తించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకే జట్టులో సుదీర్ఘకాలం పాటు చోటు ఉంటుంది అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. మనం
నేను అంటే విరాట్ కోహ్లీ గతంలో 2012లో ముక్కోణం సిరీస్ ఆస్ట్రేలియాలో జరిగినప్పుడు విరాట్ కోహ్లీ శ్రీలంక మీద ఆడినటువంటి 138 పరుగులు ఆ రోజు ఎన్నో ఓవర్లో 39 ఓవర్లోనే టార్గెట్ ఛేదించాలి అని చెప్పినప్పుడు అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అది అతని జట్లో ప్లేస్ కన్ఫర్మ్ చేసింది. ఆ తర్వాత ఒత్తిడి సమయాల్లో విరాట్ కోహ్లీ చాలా అద్భుతంగా రాణించేవాడు. టెస్ట్ క్రికెట్ లో కానీ 2018లో జరిగినటువంటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇలా కొన్ని సందర్భాల్లో విరాట్ కోహ్లీలో ఆట తీరు కనపడేది కీలకమైనటువంటి వికెట్లు పడిపోయినప్పుడు. అలాగే సంజు శాంసన్ కూడా అదే ఆట తీరుని ఈ 3 మ్యాచ్ల్లో కూడా అతను కీలకమైనటువంటి 3 మ్యాచ్ల్లో అతను నిలబడటం అనేది అతని కెరీర్ కే ప్లస్ అంటే బలమైనటువంటి ఇప్పటి వరకు అతని కెరీర్ కు సంబంధించి బలమైన పునాది కనపడలేదు. అతను సెంచరీలు చేశాడు కానీ అతను బలమైన పునాది లేదు అనే విమర్శలు చాలా వరకు ఉన్నాయి. కానీ ఈ టోర్నీ మొత్తం మీద అతను చూసుకుంటే అతని స్ట్రైక్ రేట్ కానీ ఏదైనా సరే అతని యావరేజ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే దాదాపు 200 వరకు ఉంది స్ట్రైక్ రేట్. అదేవిధంగా యావరేజ్ 80 ఉంది. మొత్తం 330 పరుగులు 320 పరుగులు చేసినట్టు ఉన్నాడు ఈ టోర్నీ మొత్తం మీద కేవలం 166 బంతుల్లో. అయితే ఇవన్నీ అలాగే సిక్స్ల పరంగా కూడా నిన్న చూసిన 23 సిక్స్లు ఏం కొట్టినట్టున్నాడు సంజు శాంసన్ మొత్తం ఈ టోర్నీలో. కాబట్టి ఇవన్నీ కూడా అంటే సంజు శాంసన్ విషయంలో ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో సంజు శాంసన్ క్రికెట్ కి అంటే అసలు అంతర్జాతీయ క్రికెట్ పనికిరాడని అటు కేరళ క్రికెట్ అసోసియేషన్ లో కూడా డ్రామాలు ఆడారు. అదేవిధంగా ఇటు సెలక్షన్ కమిటీలో కూడా ఎవరినో లేపటానికి సంజు శాంసన్ పక్కన పెట్టారో ఒకనొక దశలో సూర్యకుమార్ యాదవ్ నుంచి కూడా సపోర్ట్ సరిగ్గా లేదు. ప్రెస్ మీట్లో సూర్యకుమార్ యాదవ్ చేసినటువంటి కామెంట్స్ కూడా సంజు ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోచ్ మీద కూడా విమర్శలు, కోచ్ మీద కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి వేరే ఆటగాడిని సంజు ప్లేస్లో పెట్టండి అనేటువంటిది కూడా వచ్చాయనేటువంటి రకరకాల ఊహాగానాల నుంచి ఇమ్మీడియట్గా వాటన్నిటిని బ్లాస్ట్ చేస్తూ 3 మెరుపు ఇన్నింగ్స్లు భారత్కు కప్పు గెలుపులో దీనికి సంబంధించి సంజు పోషించినటువంటి కీలక పాత్ర. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఏం చెప్తారు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు కూడా క్రికెట్ రెగ్యులర్ గా ఫాలో అవుతారు కదా. ఇప్పుడు సంజు శాంసన్ స్థానంలో శుభ్మన్ గిల్ ని తీసుకొచ్చారు. శుభ్మన్ గిల్ సంజు శాంసన్ కంటే శుభ్మన్ గిల్ టెక్నికల్ ప్లేయరా అనేదాన్ని మీరు ఎక్కడన్నా అంటే అతని ఫుట్ వర్క్ విషయంలో కానీ ఏ విషయంలో కాదు కనీసం ఒత్తిడిలో కూడా ఆడేటువంటి పరిస్థితి లేదు. శుభ్మన్ గిల్ ఈ రోజు వరకు కూడా అతన్ని కెప్టెన్ చేశారు, A+ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అతను ఏ రోజైనా సరే ఒత్తిడిలో ఒక కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడిన సందర్భం ఒకటి నాకు గుర్తుంది. అతను ఆడింది ఒక మ్యాచ్, అది కూడా 2021 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీలో రిషబ్ పంత్ ఏదైతే గెలిపించాడు ఆ రోజు చటేశ్వర్ పుజారాతో కలిసి. ఆ రోజు సంజు శాంసన్ శుభ్మన్ గిల్ ఆడినటువంటి ఇన్నింగ్స్ అదొక్కటే అతని కెరీర్ లో ఒత్తిడిలో ఆడింది. ఇక మిగిలింది మొత్తం కూడా అతను IPL లో ఆడినవే, అదేవిధంగా స్వదేశంలో 1 డే సిరీస్ లో ఆడినవి. విదేశాల్లో కానీ ఎక్కడ కూడా అతను ఎప్పుడూ రాణించలేదు శుభ్మన్ గిల్. టెక్నికల్ పరంగా కానీ ఫుట్ వర్క్ పరంగా కానీ మనం చూసుకుంటే సంజు శాంసన్ క్లాసిక్ ఆట. అంటే చాలా మందికి అది అందంగా కనపడకపోవచ్చు. అంటే ఏదో వంగి బ్యాటింగ్ చేయటం, బ్యాట్ కనపడకుండా ఫ్యాట్ మధ్యలో ఉండటం, ఇదంతా కొంత అంటే టెక్నికల్ గా ఇష్టపడేవాళ్ళు. కానీ బ్యాట్ ఎక్స్పోజ్ చేస్తూ ఈ రోజు ఎక్కువ క్రికెట్ జరుగుతుండదు. కానీ సంజు శాంసన్ మాత్రం బ్యాట్ ని ఎక్కువగా దాచుకుని ఆడుతూ ఉంటాడు. కాబట్టి ఇది కొంతమందికి అంత నచ్చకపోవచ్చు. కానీ టెక్నికల్ పరంగా చూస్తే అతను స్పిన్ ఆడేటప్పుడు అతను బ్యాక్ ఫుట్ ఆడుతున్న విధానం చూస్తే చాలా అద్భుతంగా, చాలా అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. అది కీలకమైన అంటే స్పిన్ బాల్ కీలకమైనటువంటి బౌలర్లను ఎదుర్కొనే సమయంలో కూడా అతని ఫుట్ వర్క్ చాలా అంటే బ్యాక్ బెండ్ అయ్యి ఆడేటువంటి షాట్స్ కానీ, నిన్న మిత్ శాంట్నర్ కానీ లేదంటే అతను రచిన్ రవీంద్రన్ కానీ వీళ్ళని ఎదుర్కొన్న తీరు చాలా బాగుంది. గ్లెన్ ఫిలిప్స్ కి ఎక్కువ ఓవర్లు ఇవ్వలేదు కానీ స్మిత్ శాంట్నర్ కానీ రచిన్ రవీంద్ర ఇలా వీళ్ళని ఎదుర్కొన్న తీరు కానీ, అదేవిధంగా వాళ్ళ సీనియర్ బౌలర్ లూకీ ఫెర్గ్యూసన్ కానీ, అలాగే యంగ్ బౌలర్ డఫీ కానీ లేదా మ్యాట్ హెన్రీ కానీ వీళ్ళు ఎక్కడ కూడా అతను భయపడకుండా ఆడటం అనేది, అదేవిధంగా ఒక షాట్ అతను మిస్, అది అంటే అవుట్ అయింది కాకుండా మామూలుగా ఇటు మిడ్ వికెట్ మీదుగా స్టాండ్స్ లోకి వెళ్తుంది ఆ షాట్ 6. అది తప్ప మిగిలిన ఎక్కడ కూడా సంజు శాంసన్ ఎక్కడ కూడా పిచ్చి ఆట తీరు అనేది లేదు. ఆ 3 మ్యాచ్లో కూడా అన్న ఒక మ్యాప్ తీసుకుంది. KL రాహుల్ ఆట తీరు ఎలా ఉంటుందో, మళ్ళీ రోహిత్ శర్మ ఆట తీరు కూడా అంత టెక్నికల్ గా కనపడు, అంటే T20లకు సంబంధించి అతను ఆడాలి అనే విధంగా ఉంటుంది. కానీ సంజు శాంసన్ ఆట తీరు కానీ లేదంటే KL రాహుల్ ఆట తీరు కానీ వీళ్ళు ఒక మ్యాప్ గీసుకుని ఆ మ్యాప్ ప్రకారమే ఆడతారు అనే దానికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. గతంలో KL రాహుల్ కూడా ఇలాగే సెంచరీల విషయంలో కానీ ఇలాగే ఉండేది అతను ఆట తీరు, చాలా నీట్ గా ఆడేవాడు. అలాగే ఇతను కూడా అలాగే అద్భుతంగా ఆడుతున్నాడని చెప్తాను. విమర్శల నుంచి విజయం దాకా సంజు శాంసన్ ఆడినటువంటి తీరు ఇప్పటి వరకు మీరేం చెప్తారు ఒక లైన్లో చెప్పాలంటే ఫైనల్గా? ఏంటంటే మామూలుగా దీన్ని
ఒక యుద్ధ క్షేత్రంలో పోరాడి ఓడిపోయి అంటే అయిపోయింది పని అనుకున్న సందర్భంలో మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. అవును. అయిపోయింది ఇక హీరో లెగడం అనుకున్న సమయంలో లేచి అంటే విలన్ని చంపేస్తూ ఉంటాడు కదా, లేదంటే పోరాడి గెలుస్తూ ఉంటాడు కదా. అలా ఇతని ఆట తీరు కూడా అంటే ఈ మొత్తం కూడా ఈ 3 మ్యాచ్లకు సంబంధించి నాకు అలాగే కనబడింది. ఇతను టోర్నీ మొత్తం అంటే వచ్చిన అవకాశాలను అతను 4-5 మ్యాచ్లు 2 అవకాశాలు వచ్చాయి. 2 అవకాశాలను కూడా అతను సద్వినియోగం చేసుకోలేక దానితో సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి ప్రాక్టీస్ మ్యాచ్ లో T20 వరల్డ్ కప్ కు ముందు న్యూజిలాండ్ తో T20 సిరీస్ తర్వాత జరిగినటువంటి ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా సంజు శాంసన్ ఫెయిల్ అయితే చాలా మంది రిటైర్డ్ అయిపోవచ్చు. ఇక అతనికి కూడా అంటే 2011 ఏదైతే సచిన్ కు గ్రాండ్ గా హానర్ ఇచ్చారో గెలిచిన తర్వాత వన్డే వరల్డ్ కప్, అలాగే అలా ఆ ఫోటోలో మార్ఫింగ్ చేస్తూ సంజు శాంసన్ కూడా వీడ్కోలు పలుకుతూ కొంతమంది గంభీర్ ఫ్యాన్స్, ఇలా సోషల్ మీడియా శుభ్మన్ గిల్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా హడావిడి చేశారు. కానీ అతను అంటే మరి అతనికి ఏ రూపంలో అవకాశాలు వచ్చాయి ఏంటనేది తెలియదు, కానీ సంజు శాంసన్ కి వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా అతను నిలబడటానికి అతను మానసికంగా సంజు శాంసన్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది సంజు శాంసన్ ఎప్పుడు కూడా మానసికంగా బలహీనుడు కాదు. మానసికంగా ఎందుకంటే 2015లో అతను జట్టులోకి వచ్చాడు. అప్పటి నుంచి 11 ఏళ్ళు అవుతుంది. ఈ 11 ఏళ్లలో కూడా సంజు శాంసన్ కి రెగ్యులర్ గా ఈ ప్రతి సిరీస్ లో అతను ఉంటాడా అనే దానికి సంబంధించి ఎప్పుడు కూడా క్లారిటీ లేదు. కానీ అతను ఉన్నటువంటి ప్రతి మ్యాచ్ కూడా అతను అంటే వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ఏదో ఒక రూపంలో నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు సంజు శాంసన్ కి సంబంధించి ఏదైతే ఆ పోరాటం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చాలా మంది యువ ఆటగాళ్ళకు కూడా స్ఫూర్తిదాయకంగా చెప్తారంటే వచ్చిన అవకాశాలు వస్తున్నాయి, ఫెయిల్ అవుతున్నాయి. సాధారణంగా ఇప్పుడు యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్ళు కూడా కొంత ఒత్తిడిలో ఉన్నారు. ఎందుకంటే రిషబ్ పంత్ కానీ యశస్వి జైస్వాల్ కానీ వీళ్ళందరూ సంజు శాంసన్ కంటే వాళ్ళు చిన్నాళ్లే, 5-6 ఏళ్ళు చిన్నాళ్లే, వాళ్ళు కూడా కొంత ఒత్తిడిలో కనపడుతున్నారు. కానీ కేఎల్ రాహుల్ కానీ లేదంటే సంజు శాంసన్ కానీ వీళ్ళ మైండ్ సెట్ అనేది చాలా బలంగా ఉంటుంది. వీళ్ళు అంటే ముందుకు వెళ్లే విషయంలో, కెరీర్ పరంగా ముందుకు వెళ్లే విషయంలో ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మాత్రం యువ క్రికెటర్లు మరింతగా, యువ క్రికెటర్లనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాళ్ళని ప్రతిసారి అంటే తమకు జట్టులో చోటు దక్కుతుందా, జస్ట్ మాకు ప్లేయింగ్ లెవెల్లో చోటు దక్కితే చాలు అనుకున్నా. సంజు శాంసన్ ఎంత ఇబ్బంది పెట్టారు. శుభ్మన్ గిల్ ఉన్న సమయంలో మీరు చూసారు ఆస్ట్రేలియాలో కానీ తర్వాత కానీ ఎక్కడైనా కానీ 3వ స్థానంలో 4వ స్థానంలో 5వ స్థానంలో కేఎల్ రాహుల్ ఎలా ఆడించారో ఎక్కడ పడితే అక్కడ, అలాగే ఇతను కూడా ఆడించే ప్రయత్నం చేశారు. అయినా కానీ సంజు శాంసన్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక టీమిండియాకు దొరికినటువంటి మరో వజ్రం సంజు శాంసన్ అంటూ అభిమానులు కొనియాడుతున్నటువంటి తీరు, ఇక జూలు విదిల్చిన సింహంలా వరల్డ్ కప్లో రెచ్చిపోయాడు సంజు శాంసన్ అని కూడా చెప్తూ ఉన్నారు. తిట్టిన నోళ్లకు తాళం వేస్తూ హేళన చేసినటువంటి వారికి చాచిపెట్టి కొట్టినట్లు సంజు శాంసన్ విజృంభించినటువంటి తీరును తను ఆడినటువంటి ఆట తీరుకు సంబంధించి ప్రశంసలు దక్కుతున్నాయి. భారత్ T20 వరల్డ్ కప్ గెలుపు వెనుక శాంసన్ కీలక పాత్ర పోషించాడని చెప్తున్నారు. వరుసగా 3 మ్యాచ్ల్లో 80+ స్కోర్ చేసినటువంటి రికార్డును కూడా క్రియేట్ చేశాడు. గ్రూప్ 8 సెమీస్ ఫైనల్లో పరుగుల వరద పారించాడు శాంసన్. 5 ఇన్నింగ్స్లో 321 రన్స్తో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా సంజు శాంసన్ నిలిచాడు. 5 మ్యాచ్ల్లో 24 సిక్స్లతో శాంసన్ అదరగొట్టాడు. సంజు పనైపోయిందిరా అన్న ప్రతిసారి కూడా గెలిచి నిలుస్తున్నాడు శాంసన్. ఎన్నిసార్లు కింద పడ్డా విజయమే లక్ష్యంగా శాంసన్ అడుగులు వేసినటువంటి తీరు ఆదర్శంగా నిలుస్తోంది. యువతరానికి సంజు శాంసన్ ఆదర్శం అని కూడా కొనియాడుతున్నారు సీనియర్లు.